ఇక్కడ ఉన్న స్క్రిప్ట్ యొక్క పూర్తి వివరాలు మరియు భావం మారకుండా తిరిగి రాయబడిన కథనం. సన్నివేశం 1. గుడి వాతావరణం, రుణం మరియు నిప్పుల పూజ. ఒక వ్యక్తి తన మిత్రుడితో మాట్లాడుతూ, రేయ్ బావా, వాళ్ళు ఏదో సరదాగా సరసాలకు అంటున్నారు, నువ్వేమీ మనసుకి తీసుకోకు. వాళ్ళు ఎలా అనుకున్నా నేను చేయాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన లాంఛనాలు ఖచ్చితంగా ఇచ్చి తీరతాను. మా పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పగానే నువ్వు ఒక్క క్షణం కూడా వెనుకాడకుండా మా చెల్లెలిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. నీ ఈ రుణం నేను ఎలా తీర్చుకోవాలో నాకేం అర్థం కావడం లేదు బావా అని కృతజ్ఞత వ్యక్తం చేస్తాడు. దానికి ఆ మిత్రుడు నవ్వుతూ, అదేంట్రా అలా అంటావు? వచ్చే జన్మలో కూడా నాకే మళ్ళీ స్నేహితుడిగా పుట్టు, అదే చాలు బావా. పదండి పదండి అందరం వెళ్దాం అని అంటాడు. మరొక వైపు, ఇంటి కోడలు మనసులో దేవుడిని తలచుకుంటూ భావోద్వేగానికి గురవుతుంది. చిన్నప్పటి నుండి నా కోసం నేను ఎప్పుడూ ఏదీ కోరుకోలేదు. ఇప్పుడు కూడా నా స్వార్థం కోసం కాకుండా, కేవలం పెద్ది కోసమే ఏదైనా దేవుడిని వేడుకోవాలి అనుకున్నాను. ఆ నిప్పు చెట్టు తంతు పూర్తి చేద్దామనుకుంటే, కేవలం ఇంటి కోడలిగానే చేయాలని అందరూ అంటున్నారు. నా దృష్టిలో నాకు జరిగిన ఈ పెళ్లి అసలు పెళ్ళే కాదని నాకు తెలుసు, నీకూ తెలుసు. అయినా పెద్దీలాంటి ఒక మహానుభావుడి మేలుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఈ పూజ పూర్తి చేస్తే ఆయన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయనే కదా ఇక్కడికి వచ్చింది. మరి అది పూర్తి చేయకుండా మధ్యలోనే వేళ్లిపోతే ఆ దోష పరిహారం ఎలా జరుగుతుంది? ఒక మనిషి మరొకరి శ్రేయస్సు కోసం మంచి మనసుతో ఏది కోరుకున్నా అది ఆ భగవంతుడికి చేరుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆమె ఆవేదనతో దేవుడికి మొరపెట్టుకుంటూ, దేవుడికి బంధుత్వాలు ఈ మనుషుల మధ్య ఉండేవే కదా కావాలా? నేను మాత్రం అలా అనుకోవడం లేదు. నీకు ప్రతీదీ తెలుసు. పెద్దీకి త్వరితగతిన పెళ్లి కావాలి, ఆయన అందరిలాగే చాలా సుఖంగా, సంతోషంగా జీవించాలి. అందుకోసమే నేను ఆ నిప్పుల తంతును పూర్తి చేస్తాను అని నిశ్చయించుకుంటుంది. అంతలోనే అక్కడ ఉన్నవారు, నారాయణ ఇంటి నుండి ఎవరైనా వచ్చారా అని అడుగగా, అక్కడ ఎవరున్నారని రావడానికి ఎవరికీ అంత ధైర్యం లేదు, ఉదర్ దేకో అటు చూడండి అని చెప్పుకుంటారు. అంతలోనే భక్తిశ్రద్ధలతో ఓం శక్తి పరాశక్తి మరియు భవాని అష్టకం మంత్రాలు, జై రుద్రాంబిక స్లోగన్ల నడుమ కోడలు ఎంతో కష్టంతో, తీవ్రమైన వేడిని తట్టుకుంటూ ఆ నిప్పుల తంతు పూజను విజయవంతంగా పూర్తి చేస్తుంది. అది చూసి ఇంట్లోని పెద్దలు సంతోషించి, ఇప్పుడేమంటావు? నా ఇంటి కోడలు ఈ తంతు జరపదు అని అన్నావు కదా, ఇప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? ఇకపై పిచ్చి కూతలు కూసావా అంటే నాలుక కోసి పారేస్తాను జాగ్రత్త. ఆ దేవుడు నిన్ను ఎప్పుడూ చల్లగా చూస్తాడు. ఈ అమ్మవారి తోడు నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. నా ఇల్లు నిలబెట్టావు అని దీవిస్తారు. సన్నివేశం 2. శైలు అనుమానాలు మరియు తల్లిదండ్రుల కుట్ర. మరోవైపు, శైలు తన తండ్రి ప్రవర్తన చూసి అనుమానపడటం మొదలుపెడుతుంది. అమ్మా, ఏంటి నాన్న నన్ను అలా చూస్తున్నారు? ఆయన ఆరోగ్యం బానే ఉంది కదా అని అడుగుతుంది. తల్లి స్పందిస్తూ, ఆయన ఆరోగ్యానికి ఏమైంది? బ్రహ్మాండంగా ఉన్నారు అని చెప్తుంది. దానికి శైలు, అయితే నేను విన్నది నిజమేనన్నమాట. అమ్మ ఏమందో అదే నేను విన్నాను నాన్న అంటుంది. తండ్రి కంగారుగా, నేనేమన్నాను? ఇప్పుడే కదా పదమ్మా అన్నాను, అప్పుడే మర్చిపోయావా అని కవర్ చేయడానికి చూస్తాడు. శైలు ఊరుకోకుండా, నువ్వు పదమ్మా అని ఎంత ప్రేమగా పిలిచినా, నాకు ఏదో అనుమానం మొదలైంది నాన్నా. ఎప్పుడూ చూసినా కాళ్ళు నరికేస్తా, చేతులు విరిచేస్తా అని బెదిరించే నువ్వు, ఎప్పుడూ పోవే రావే అని తిట్టే నువ్వు, సడన్గా నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ పదమ్మా అని పిలుస్తున్నావంటే ఏదో ప్లాన్ చేశావు. అందుకేనా ఉన్నపళంగా నన్ను ఈ గుడికి తీసుకువచ్చారు? నాకు ఎక్కడో తేడా కొడుతోంది. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో నిజం చెప్పండి అని నిలదీస్తుంది. తండ్రి కోపంగా, నిన్ను మేమేం చేయడానికి తీసుకువస్తాం? చెప్పాను కదా, మీ నాన్నగారికి మొక్కు ఉంది, హోమం చేయించాలి అని. శైలు దానికి బదులిస్తూ, అబద్ధం నాన్నా. మీరు చెబుతుంది పచ్చి అబద్ధం అని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా పాజిటివ్ వైబ్స్ వస్తాయి, కానీ నాకెందుకో ఇక్కడ పూర్తిగా నెగటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా ఏదో తేడా జరగబోతోంది అంటుంది. తండ్రి కోపాన్ని నటిస్తూ, నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు.
ఇంటికి వెళ్ళగానే ముందు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను, అప్పటివరకు నోరు మూసుకొనిరా అని గదిలిస్తాడు. శైలు, దేనికి రావడం అని అడగ్గా, గుడిలోకి దండం పెట్టుకోవడానికి అంటాడు. మరి హోమం చేయడానికి అన్నావుగా అని శైలు మళ్ళీ ప్రశ్నించగా, హోమానికి ముందు అంతా మంచి జరగాలని దేవుడికి దండం పెట్టుకోవాలి, పద అని విసుక్కుంటాడు. శైలు, నిజంగా హోమమే కదా అని గట్టిగా అడిగేసరికి, ఇప్పుడు వస్తావా లేక చెంప పగలగొట్టమంటావా అని తండ్రి బెదిరిస్తాడు. నువ్వేమైనా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా, అస్తమానం కొట్టడానికి? ఇప్పటివరకు కొట్టింది చాలదా అని శైలు కోపంగా వారి వెంట వెళ్తుంది. గుడిలోకి వెళ్ళాక రహస్యంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న వ్యక్తి, స్వామీ, ఈ పెళ్లి ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగేలా చూడు. నాకు శైలుకి పెళ్లి జరిగితే నీ గుడిలో 116 పోర్లు దండాలు పెట్టుకుంటాను అని మొక్కుకుంటాడు. తల్లి తన కొడుకుతో, పెళ్లి ఏర్పాట్లు రెడీగా ఉన్నాయి, ఏదో ఒకటి చెప్పి దాన్ని తీసుకురా అని పంపుతుంది. తండ్రి శైలుతో, నువ్వు ముందు పద, ఆ తర్వాత నీకే అన్నీ తెలుస్తాయి అనగా, శైలు, ఖచ్చితంగా ఇక్కడ ఏదో తేడా జరుగుతోంది అని అనుకుంటూ ముందుకు సాగుతుంది. సన్నివేశం 3, చేతుల గాయాలు మరియు నైవేద్యం పూజ. మరొక పక్క, నిప్పుల తంతు వల్ల పూజ చేసిన ఆమె చేతులు బాగా కాలిపోతాయి. ఐస్ క్యూబ్స్ కోసం వెతికితే ఇంట్లో దొరకవు. నారాయణ ఇచ్చిన ఐడియాతో ఒక వ్యక్తి బార్కి వెళ్లి ఐస్ గడ్డలు తీసుకువస్తాడు. ఐస్తో ఆమె చేతులకు ఉపశమనం కలిగిస్తుండగా, కొంచెం ఓర్చుకో, చేతులు చల్లబడతాయి అని ఓదారుస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన పూజారిగారు, అమ్మా, నిప్పుల తంతు పూర్తి చేశారు కదా, ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం వండి పెట్టాలి. కుటుంబం తరపున పూజలన్నీ నువ్వే చేశావు కాబట్టి, కొత్తగా పెళ్లైన నువ్వే ఈ నైవేద్యం వండాలి. ఒకవేళ నైవేద్యం పెట్టకపోతే అమ్మవారు పొలిమేర కూడా దాటనివ్వరు, ఏదో ఒక విఘ్నం జరిగి ఆగిపోతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నైవేద్యం వండి తీరాల్సిందే అని చెప్తారు. చేతులు బాగా కాలినప్పటికీ, మొక్కుబడి మధ్యలో వదిలేయలేను కదా పూజారిగారు, బాధైనా సరే నేను పూర్తి చేస్తాను అని ఆమె ధైర్యంగా ఒప్పుకుంటుంది. సన్నివేశం 4, రహస్య పెళ్లి నాటకం మరియు నిజం బయటపడటం. చివరగా, పెళ్లి మంటపం వద్ద శైలు అక్కడున్న పెళ్లికొడుకును, తన అన్న స్నేహితుడిని చూసి, అన్నయ్య, మీరేంటి ఇక్కడా అని పలకరిస్తుంది. అది విని అక్కడున్న స్నేహితులంతా నవ్వడం మొదలుపెడతారు. శైలు కోపంగా, ఏంటి అందరూ అలా నవ్వుతున్నారు? నేను మా ఆయనని, ఫ్రెండ్ని అన్నయ్య అనేసరికి అంత నవ్వొచ్చిందా? అదేమైనా అనకూడని పదమా అని అడుగుతుంది. వాళ్ళు, అది అనకూడని పదం కాదులే కాని నువ్వు అనకూడదు అని ముసిముసి నవ్వులు నవ్వుతారు. శైలు, ఈరోజు మీ పెళ్ళా అన్నయ్యా? కనీసం మా ఇంటికి వచ్చినప్పుడు కూడా చెప్పలేదు, పిలవలేదు అని అడుగుతుంది. అప్పుడు పెళ్లికొడుకు స్నేహితుడు, ఏంటే నవ్వుతున్నావ్? నేను జోక్ వేయడం లేదు, నిజం చెప్తున్నాను. ఆ పెళ్లికూతురు ఎవరో కాదు, నువ్వే అని బాంబు పేలుస్తాడు. శైలు ఒక్కసారిగా షాక్ అయి, నేనేంటి? వీడితో నా పెళ్ళేంటి? మీకేమైనా పిచ్చి పట్టిందా? జోక్ చేయడానికి వేరే విషయాలే దొరకలేదా అని అరుస్తుంది. అప్పుడు పెళ్లికొడుకు, అది జోక్ కాదమ్మా, నిజం. నేను 25 ఏళ్లుగా నీకోసమే ఎదురు చూస్తున్నాను. దేవుడి అనుగ్రహంతోనే ఈ పెళ్లి జరుగుతోంది. నువ్వు నోరు మూసుకొని కూర్చో అని అంటాడు. శైలు తీవ్రంగా నిరాకరిస్తూ, నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు అని గట్టిగా అరిచి చెప్పినా, వారు వినకుండా, రేయ్ బావా, తొందరగా తాళి తీసుకురా అని మాంగల్య ధారణకు సిద్ధమవుతారు.